కాసేపట్లో హెచ్సికి సుప్రీంకోర్టు సాధికార కమిటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, కంచగచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లోనే సిద్ధాంత దాస్ కమిటీ, సెంట్రల్ కమిటీ హెచ్సియుకు చేరుకోబోతోంది. హెచ్సియులో ఇప్పటి వరకు జరిగినటువంటి పనులకు సంబంధించి, ముఖ్యంగా 400 ఎకరాల్లో ఇప్పటి వరకు ఏదైతే పనులు జరిగాయో ఆ పనులన్నింటికి సంబంధించి కూడా సెంట్రల్ కమిటీ పర్యవేక్షించబోతోంది. ఇప్పటి వరకు దాదాపు 400 ఎకరాల్లో 100 ఎకరాలకు పైగా చెట్లు నరికివేత జరిగిందని అంటూ భావిస్తున్న నేపథ్యంలో అసలు హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి భూమి అటవీ భూమినా లేకపోతే అది ఇండస్ట్రియల్ క్యారిడార్ అనేది సెంట్రల్ కమిటీ తేల్చబోతున్నారు. ఈ సెంట్రల్ కమిటీలో సిద్ధాంత దాస్ చైర్మన్ గా ఉండగా మరొక ఇద్దరు సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇద్దరు న్యాయవాదులు, మరొక ఇద్దరు అడ్వైటు పర్యావరణవేత్తలు ఉంటారని సమాచారం అయితే ఉంది. మరికొద్ది సేపట్లోనే వారు హెచ్సియుకు చేరుకోబోతున్నారు. అయితే మరోవైపున ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అది దాదాపు 100 ఎకరాలకు పైగా పనులను చేపట్టి ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా చదును చేసినటువంటి వార్తల నేపథ్యంలో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలుసుకున్నటువంటి పనిని ఇటు సెంట్రల్ అధికారులు చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రేపు 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీలతో హెచ్సియు వైస్ ఛాన్సలర్ తో పాటు మరోవైపున రిజిస్ట్రార్ వీళ్ళిద్దరూ సమావేశమయ్యారు. నిన్న సమావేశమై అక్కడ జరిగినటువంటి పనులకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని బీజేపీ ఎంపీలకు తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పుడు పూర్తిగా కేంద్రం ఇన్వాల్వ్ అయింది. మరొక అంశం, ఇప్పుడు రేపు 11వ తారీఖు వరకు ఇక్కడ జరిగినటువంటి పూర్తి పనులకు సంబంధించి కూడా ఆ కోర్టుకు ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపున విచారణ అనేది సుప్రీంకోర్టులో 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ అనేది జరగబోతోంది. కాబట్టి ఇప్పటికే హైకోర్టు యొక్క విచారణను ఇటు కంచగచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి తీర్పును 24వ తారీఖు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు సెంట్రల్ కమిటీ 2 రోజుల పాటు చేయబడినటువంటి పర్యటనకు సంబంధించి ఇక్కడ ఎంతవరకు ఫారెస్ట్ భూమి అనేది ఉంది, ఎంతవరకు ఇండస్ట్రియల్ క్యారిడారు, అసలు ఆ భూమి యొక్క స్టేటస్ ఏంటనేది పూర్తిగా ఒక నివేదికను తయారు చేయబోతున్నారు. ఇక్కడ వాస్తవానికి అనేక రకాల జీవజాతులు అలాగే మొక్కలు వివిధ రకాల ప్లాంట్స్ అనేవి ఉన్నాయన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూర్తి ల్యాండ్ అనేది ఏ రకంగా ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నటువంటి పూర్తి సమాచారం కూడా సెంట్రల్ కమిటీ తెలుసుకోబోతోంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.